హలో ఫ్రెండ్స్, మా చెల్లి పెళ్లి సిరీస్లో పార్ట్ 4 మొదటి శుభలేఖని మా ఊరు టెంపుల్స్లో ఇవ్వడం. ఇక్కడైతే మా డాడీ తీసుకొచ్చిన శుభలేఖలన్నిటినీ కూడా ఆర్డర్లో పెడుతున్నారు. మా మమ్మీ అయితే గుడికి తీసుకువెళ్లాల్సిన వెడ్డింగ్ కార్డ్స్కి పసుపు పెడుతున్నారు. ఇక్కడైతే మనం పసుపు కొట్టిన రోజు ఏదైతే పసుపు దంచుతామో ఆ పసుపుని వెడ్డింగ్ కార్డ్స్కి పెట్టాలన్నమాట. పెట్టి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యారు. ఇది మా ఊర్లో ఉన్న ఫేమస్ టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఫస్ట్ అయితే వెడ్డింగ్ కార్డు తీసుకెళ్ళి మేము ఈ టెంపుల్లోనే ఇచ్చాము. అయితే పంతులు గారు లేరు, వాళ్ళ అబ్బాయి ఉన్నారనమాట. కార్డు నేను పెట్టేస్తాను ఆంటీ అని చెప్పి తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టాడు. బయటకు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని పుట్ట దగ్గర దండం పెట్టుకుని నెక్స్ట్ అయితే శివాలయానికి వెళ్ళాం. శివాలయంలో పూజారి గారు అయితే మన వెడ్డింగ్ కార్డుని స్వామివారికి చదివి మరీ వినిపించారండి. ఆ తర్వాత శివయ్య ఆవుపాలతో అభిషేకం చేయించి దర్శనం చేసుకున్న తర్వాత శివాలయానికి ముందరే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్లో కూడా మా చెల్లి వెడ్డింగ్ కార్డు ఇచ్చేసి ఆ స్వామివారిని మా చెల్లి పెళ్లికి పిలిచేసి ఇంటికి వచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్ బాయ్.